హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? మునగాకు కారప్పొడి. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ మునగాకు ఇలా కారప్పొడిగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ కారం పొడి ఒక్కసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే టిఫిన్స్లోకి భోజనంలోకి కూడా వాడుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మేలు చేస్తుందండి. అందరి ఇళ్లలో కంపల్సరీగా ఉండాల్సిన రెసిపీ ఈ మునగాకు కారం పొడి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మునగాకుని మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని గాలికి ఆరబెట్టాలండి ఒకరోజు మొత్తం. ఎందుకంటే మనం మునగాకు కారం పొడిని తయారు చేస్తున్నాం కాబట్టి డ్రైగానే ఉండాలి. అందుకోసం ఒకరోజు మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మునగాకు పొడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆరబెట్టుకున్న మునగాకు మొత్తాన్ని కూడా డ్రైగానే ఎలాంటి ఆయిల్ లేకుండా ఈ మునగాకును వేయించుకోవాలి. ఈ మునగాకు వేయించుకునే సమయంలో మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటేనే మంచిది. ఆకులు అనేవి మాడిపోవు. అలాగే ఈ మునగాకు మనం డ్రై రోస్ట్ అంటే ఇలా వేయించుకున్న తరువాత పొడిగా చేతితో పట్టుకొని ఆకులు నలిపితేనే పొడైపోవాలి. ఆ విధంగా మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తరువాత మునగాకు మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ధనియాలను కూడా 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అంటే ఆయిల్ లేకుండానే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరుశనగ గుండ్లని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ దినుసులు మొత్తం వేగుతుంటే మంచి సువాసన అనేది వస్తుందండి. ఇందులో ధనియాలను వేసాం కదా, చాలా మంచి అరోమా అనేది ఉంటుంది. ఇవి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకుందాము. ఈ ఎండుమిర్చిని కూడా ఇలానే డ్రైగానే రోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వీటితో పాటే ఎండుమిర్చిని కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి వేగుతున్న సమయంలోనే మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. పెసరపప్పుని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వుల్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా మనం 50% ముందు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయిన తరువాతనే. ఎందుకంటే ఇవి సన్నపప్పు కాబట్టి త్వరగా మాడిపోతుందండి. అందుకని వేరుశెనగ గుండ్లు, పచ్చిపప్పు మొత్తం వేగిపోయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మెంతుల్ని యాడ్ చేద్దాము, ఒక 1/2 టీ స్పూన్ వరకు. అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వరకు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ కారపొడిని తయారు చేయడానికి మనం ఇందులోకి వాడే దినుసులు మొత్తం కూడా చాలా ఆరోగ్యకరం అండి. ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా వీడియోని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా మీరు కూడా ఇలా మునగాకు పొడిని తయారు చేసుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. జీలకర్రను యాడ్ చేసిన తర్వాత కరివేపాకును ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోండి. కరివేపాకు, మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ 2 కాంబినేషన్లో మనం ఈ కారపొడిని తయారు చేస్తున్నాం కాబట్టి భోజనం చేసే సమయంలో మొదటి ముద్దగా ఈ కారం పొడితో తిన్నారంటే మన ఆరోగ్యానికి దొరికే ప్రయోజనాలు ఇన్ని కావన్నమాట. మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ మునగాకు కారం పొడిని ట్రై చేస్తారు కదా. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా 1 by 1 ఎక్కడ మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి మీరు ఈ కారం పొడిని తయారు చేసుకొని రుచి చూడండి. ఒక్కసారి మీరు రుచి చూసారంటే మళ్ళీ వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయంత చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. మనం చింతపండుని ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు డ్రై రోస్ట్ చేయడం వల్ల కారపొడి అనేది ముద్దగా రాదు. లేదంటే మనం గ్రైండ్ చేసేటప్పుడే ఈ చింతపండు ఇంకా సాల్ట్ వేయడం వల్ల పొడి అనేది ముద్దగా వస్తుంది. అలా ముద్దగా రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి చింతపండుని, అలాగే సాల్ట్ను కూడా. ఈ విధంగా సాల్ట్, చింతపండు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సాల్ట్ మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న ఈ దినుసులు మొత్తాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే మనం చల్లారనివ్వాలి. ఇలానే వేడి మీద మనం గ్రైండ్ చేసినట్లయితే ముద్దగా వచ్చేస్తుంది. అందుకోసం మనం కొంచెం సేపు వీటిని చల్లారనిద్దాము. ఒక ఫ్యూ మినిట్స్ మనం చల్లారనిచ్చామండి. మొత్తం మంచిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మనకి పూర్తిగా సిద్ధమైపోయాయి. గ్రైండ్ చేసుకుందాము. అయితే మీరు ఇక్కడ గమనించారా, నేను మునగాకుని వేయలేదు. ముందు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తరువాతనే మునగాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి.
ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్న దినుసులు మొత్తం చూసారా, ఈ టెక్చర్ వచ్చే విధంగా మీరు గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కారపొడి అనేది మంచి రుచి అనేది వస్తుందన్నమాట. మనం వేయించి పెట్టుకున్న దినుసులు మొత్తం ఈ విధంగా పొడి చేసుకుని సగం పొడిని తీసి పక్కన పెట్టుకోవాలి, సగం పొడి జార్లో ఉంచుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ఈ మునగాకు మొత్తాన్ని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మునగాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాము. ఆరోగ్యానికి అలానే మంచి సువాసన తీసుకొచ్చేది ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మంచిగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా మునగాకు కారం పొడిని తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మునగాకు అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మునగాకుతో రెసిపీ అనేది ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి ఈ మునగాకు ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసం ఈ మునగాకుని ఇలా పొడిగా తయారు చేసుకుని టిఫిన్స్లోకి అలానే భోజనంలోకి కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ఎముకలు అనేవి గట్టిగా ఉంటాయండి. ఈ మునగాకుని రోజువారీ డైట్లో చేర్చుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అన్నీ కూడా సమస్తం తగ్గిపోతాయి ఈ ఒక్క మునగాకు వల్ల. అందుకోసం మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ఈ మునగాకు కారపొడిని ట్రై చేసి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని పొందండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.